హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 రిటైర్మెంట్ పైన మన వివిఎస్ లక్ష్మణ్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా వన్డే జట్టులో కానీ టెస్ట్ జట్టులో కానీ వీళ్ళ జట్టులో చోటు లభిస్తుందా లేదా అనే విషయం కూడా మన వివిఎస్ లక్ష్మణ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గానే టీ20 ప్రపంచ కప్ 2024 టీమిండియా అద్భుతమైన విజయం సాధించి ప్రపంచ కప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. 11 నెలల నిరీక్షణకైతే తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్ గెలిచిన వెంటనే మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా మన విరాట్ కోహ్లీ, అదేవిధంగా రవీంద్ర జడేజాలు మాత్రమైతే టీ20కి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. టీ20 కెరీర్లో వీళ్ళు అందుకున్న రికార్డులు ఎన్నో, టీమిండియాకి అందించిన విజయాలు ఎన్నో ఉన్నాయని కూడా తెలిసిన విషయమే. అయితే వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ పైన వివిఎస్ లక్ష్మణ్ మాత్రం అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిటైర్మెంట్ పైన మాత్రమైతే వీళ్ళు ముగ్గురు అద్భుతమైన నైపుణ్యం కలిగిన ఆటగాళ్ళని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు మన భారత క్రికెట్ను అభివృద్ధిలో చాలా అంటే చాలా సహకరించారని కూడా చెప్పడం జరిగింది. వీరి వల్ల టీమిండియా మాత్రమైతే ఎన్నో విజయాలను, ఎన్నో రికార్డులు అయితే బద్దలు కొట్టిందని కూడా వివిఎస్ లక్ష్మణ్ అయితే చెప్పడం జరిగింది. టీ20లోకి వీళ్ళు ముగ్గురు మాత్రమైతే దూరం ఉండవచ్చు కావచ్చు, కాకపోతే ఓడిఐలో అదేవిధంగా టెస్ట్ క్రికెట్లో వీళ్ళు మాత్రమైతే కన్ఫామ్గా ఆడతారు. జట్టులో చోటు కూడా లభిస్తుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, అదేవిధంగా మన విరాట్ కోహ్లీ గురించి అయితే ఇంకా ఎక్కువగాను చెప్పడం జరిగింది. వీళ్ళు ఖచ్చితంగా 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఉండే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అని అయితే వివిఎస్ లక్ష్మణ్ గారు అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మన విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ ఓడిఐలో కానీ టెస్ట్ క్రికెట్లో కానీ ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తాడు, ఎప్పుడు వీళ్ళు రీఎంట్రీ ఉంటుందా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.